హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట అటుకుల ఉప్మా. కొంతమంది దీన్నే అటుకుల పోహా అని కూడా అంటారు. ఏదంటే ఏమి కానీ ఇది తింటే మాత్రం చాలా లైట్గా ఉంటుంది, అలాగే చేసుకోవటం కూడా చాలా త్వరగా అయిపోతుంది. నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక కప్పు అటుకులు తీసుకున్నాను. ఇవి కొంచెం మందంగా ఉండేవి తీసుకోండి, మరీ పలచగా ఉండేవి కాకుండా. ఒక గిన్నెలో వేసేసుకొని ఇవి మునిగే వరకు వాటర్ వేసేసుకోండి. ఒక్కసారి అన్నీ కూడా తడిచేలాగా ఇలా చేత్తో కలిపేసుకోండి. ఇవేమీ మనకు నానాల్సిన అవసరం లేదు. ఇంక ఇవి వెంటనే అటుకుల్ని వాటర్ లేకుండా ఇలా చేత్తో పిండేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మిగతావన్నీ కూడా ఇలాగే తీసేసుకోవాలి. మళ్ళీ ఎక్కువసేపు నాననిచ్చారంటే ఇవి పిండిలాగా అయిపోతాయి అన్నమాట. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్నర ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగిత్తనాలు వేసుకొని క్రిస్పీగా వేగే వరకు వేయించి ఈ శనగిత్తనాలు పక్కకు తీసేసుకోండి. నేను ఏ వంట చూపించినా కూడా అందులో నేను వేసినన్ని పోపు దినుసులు మీరు వేసుకోవాలని ఏం లేదు. మీకు ఇష్టమైతే ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, లేదా ఇంకా కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. ఇంక ఇలా శనగిత్తనాలు పక్కకు తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా వేగే వరకు ఇలా తిప్పుకుంటూ వేయించేసుకోండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చీలు చీలికలు చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా అంతే, మేము కొంచెం ఇష్టంగానే తింటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువే వేస్తూ ఉంటాను. మీకు అంత ఇష్టం లేదనుకోండి, కొంచెం తగ్గించి వేసుకోండి. ఇవేమీ కొలతలు కావు కదా. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకొని 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఈ ఉల్లిపాయ అంతా కూడా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం ఉల్లిపాయ వేగగానే మనం వాటర్ పిండేసి రెడీగా పెట్టుకున్న అటుకుల్ని ఇలా చేత్తో నలుపుతూ వేసేసుకోండి. ఉండలుండలుగా లేకుండా చక్కగా మనకు పొడిలాడుతూ వచ్చేస్తుంది. ఇంక ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ శనగిత్తనాలు కూడా వేసేసుకొని అంతా బాగా కలిసే వరకు కలిపేసుకొని ఒకసారి ఉప్పు చూసుకోండి. ఏమైనా తక్కువైంది అనుకుంటే స్టవ్ ఆపకముందే కొంచెం వేసేసుకుంటే బాగా కలుస్తుంది. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 నిమ్మ చెక్క రసం పిండుకోండి. చాలా బాగుంటుంది నిమ్మరసం వేసుకుంటే. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే వదిలేసినా పర్వాలేదు. ఇంక వెంటనే స్టవ్ ఆపేసుకోవాలి. అటుకులు వేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఏమీ ఉంచాల్సిన అవసరం లేదు. అలా కలుపుకుంటే సరిపోతుంది, అంతా బాగా కలిసే వరకు. అంతే, వేడివేడిగా ఎంతో టేస్టీగా పెద్దవాళ్ళనే అటుకుల ఉప్మా, పిల్లలనే అటుకుల పోహా రెడీ అయిపోయింది. మరి 5 నిమిషాల్లో ఇది రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.